The next concept was the process of constructivism. The next concept was the process of constructivism. So in constructivist classroom, various activities, learning activities are encouraged. So in constructivist classroom, various active learning activities. So constructivist approach లో డిఫరెంట్ యాక్టివ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ యాక్టివ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో మనకి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఆ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో ఆ ఎంకరేజ్ చేయబడిన యాక్టివిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంటేషన్. సో స్టూడెంట్స్ ఇండివిజువల్లీ పెర్ఫామ్ an experiment. Students individually perform an experiment and then come together as a class to discuss the result. So కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో కొన్ని ఉన్నటువంటి యాక్టివ్స్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎక్స్పెరిమెంటేషన్. సో స్టూడెంట్స్ ఇండివిజువల్లీ పెర్ఫామ్ an experiment. సో స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఒక మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్స్ని పెర్ఫామ్ చేసిన తర్వాత అండ్ కమ్ టుగెదర్ యాజ్ ఏ క్లాస్ టు డిస్కస్ ద రిజల్ట్స్. సో వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఎక్స్పెరిమెంట్ని పెర్ఫామ్ చేసిన తర్వాత క్లాస్కి వచ్చి వాటి యొక్క రిజల్ట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద లెర్నింగ్ యాక్టివిటీ ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, దట్ ఈస్ ఎక్స్పెరిమెంటేషన్. సెకండ్ వన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏదంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి చెప్తాం. సో స్టూడెంట్స్ రీసెర్చ్ ఏ టాపిక్ అండ్ కెన్ ప్రెజెంట్ దేర్ ఫైండింగ్స్ టుగెదర్ టు ద క్లాస్. సో స్టూడెంట్స్ రీసెర్చ్ ఏ టాపిక్ అండ్ కెన్ ప్రెజెంట్ దేర్ ఫైండింగ్స్ టు ద క్లాస్. సో స్టూడెంట్స్ ఏదైనా ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఆ టాపిక్లో వాళ్ళు ఏమైతే ఫైండింగ్స్ ఆర్ డిస్కవరీస్ ఇన్వెన్షన్స్ అనేవి కనుగొన్నారో అవి క్లాస్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో వాళ్ళు ఏవైతే ఫైండింగ్స్ అనేవి డిసైడ్ చేశారో ఫైండింగ్స్ అనేవి కనుగొన్నారో వాటిని క్లాస్ రూమ్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీన్నే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ వన్ ఫీల్డ్ ట్రిప్స్. సో this allows students to put the concepts and ideas. సో ఫీల్డ్ ట్రిప్స్ ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలి ఒక పర్టికులర్ ప్లేస్లో అని చెప్పేసి అంటే ఆ ప్లేస్కి స్వయంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఎక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఎక్వైర్ చేసిన ఐడియాస్ని కాన్సెప్ట్స్ని ప్రజెంట్ చేస్తాయి. సో దిస్ అలౌస్ స్టూడెంట్స్ టు పుట్ ద కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్. సో స్టూడెంట్స్ని కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ అనేవి ప్రజెంట్ చేయడానికి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫిల్మ్స్. సో కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో అనదర్ వన్ ఏదంటే ఫిల్మ్స్. దీస్ ప్రొవైడ్ విజువల్ కాంటెక్స్ట్ అండ్ దస్ బ్రింగ్ అనదర్ సెన్స్ ఇన్ టు ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఫిల్మ్స్ దీస్ ప్రొవైడ్ visual context and thus bring another sense into the learning experiences. సో ఫిల్మ్స్ అనేవి విజువల్ కాంటెక్స్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. విజువల్ కాంటెక్స్ట్ని ప్రొవైడ్ చేసి సో డైరెక్ట్గా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని సెన్సర్స్ జ్ఞానేంద్రియాల ద్వారా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పొందడానికి సపోర్ట్ చేసేవేమని చెప్పేసి అంటే ఫిల్మ్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే క్లాస్ డిస్కషన్స్. సో ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో అనదర్ వన్ ఏది అని చెప్పేసి అంటే అనదర్ యాక్టివిటీ ఏదంటే క్లాస్ డిస్కషన్స్. సో దిస్ టెక్నిక్ ఈజ్ ఇన్ ఆల్ ఆఫ్ ద మెథడ్స్ డిస్క్రైబ్డ్ అబోవ్. సో ఈ క్లాస్ డిస్కషన్స్ అనేది మనం పైన చెప్పుకున్నటువంటి అన్నింటిలో కూడా అని చెప్పేసి అంటే ఫిల్మ్స్లో కానీ ఫీల్డ్ ట్రిప్స్లో కానీ అదేవిధంగా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కానీ అదేవిధంగా ఎక్స్పెరిమెంటేషన్లో కానీ. సో దీనికి ముందు 4 యాక్టివిటీస్ చెప్పాం. ఎక్స్పెరిమెంటేషను, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్, ఫిల్మ్స్
అన్ని యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి కాన్సెప్ట్ ఏదంటే క్లాస్ డిస్కషన్స్. అన్ని యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండే కాన్సెప్ట్ ఏదంటే క్లాస్ డిస్కషన్స్. దిస్ టెక్నిక్ ఈజ్ ఇన్ ఆల్ ఆఫ్ ద మెథడ్స్ డిస్క్రైబ్డ్ అబోవ్. సో ఆల్ ఆఫ్ ద మెథడ్స్ డిస్క్రైబ్డ్ అబోవ్. సో అన్ని మెథడ్స్లోని కూడా ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి టెక్నిక్ ఏదని చెప్పేసి అంటే క్లాస్ డిస్కషన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మెథడ్స్. సో క్లాస్ డిస్కషన్స్ అనేవి సో మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ టీచింగ్ మెథడ్స్. సో కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏదని చెప్పేసి అంటే క్లాస్ డిస్కషన్స్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టివిజం. సో నెక్స్ట్ వన్, characteristics of the constructivism. Next one, characteristics of the constructivist approach. సో ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ యొక్క క్యారెక్టర్స్ కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ యొక్క క్యారెక్టర్స్ కనుక కన్సిడర్ చేసినట్లయితే, సో క్యాలీసన్, సో ఇన్ 2006, సో 2006లో ద సైంటిస్ట్ క్యాలీసన్ ఐడెంటిఫైడ్ కీ క్యారెక్టరిస్టిక్స్ of a constructivist approach to learning, of constructivist approach to learning. So Callison identified key characteristics of a constructivist approach to learning. So constructivist approach learning యొక్క constructivist approach లో key characters అనేవి ఐడెంటిఫై చేసింది ఎవరంటే క్యాలీసన్ అని చెప్పేసి చెప్తాం. సో constructivists believe that knowledge is constructed, not transmitted. Very important point. So constructivists believe that knowledge is constructed, not transmitted. సో నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడుతుంది తప్ప ట్రాన్స్మిట్ చేయబడదు. నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడుతుంది తప్ప ట్రాన్స్మిట్ చేయబడదు. సో అకార్డింగ్ టు ద కన్స్ట్రక్టివిస్ట్ ఒపీనియన్, సో కన్స్ట్రక్టివిస్ట్ యొక్క ఒపీనియన్ ప్రకారం నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడుతుంది, జ్ఞానం అనేది నిర్మించబడుతుంది తప్ప పంపిణీ చేయబడదు, ప్రసారం చేయబడదు. సో ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి, మరో దగ్గర నుంచి మరో దగ్గరికి, టీచర్ నుంచి స్టూడెంట్కి ట్రాన్స్మిట్ అయితే కాదు. సో స్టూడెంట్సే ఇండివిజువల్గా వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ యాక్టివిటీ. సో knowledge is embedded activity. Knowledge is embedded activity. So knowledge construction from activity. సో యాక్టివిటీస్ ద్వారా, సో దేని ద్వారా, యాక్టివిటీస్ ద్వారా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో నాలెడ్జ్ ఈజ్ ఎంబెడెడ్ యాక్టివిటీ. సో నాలెడ్జ్ అనేది పర్మనెంట్ యాక్టివిటీగా వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సో మనం రెగ్యులర్గా చెప్తుంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ బెటర్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. సో ఇక్కడ స్టూడెంట్సే వాళ్ళు ఓన్గా పార్టిసిపేట్ చేస్తూ నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి అది పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తాం. అలాగే మీనింగ్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ నోవర్. మీనింగ్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ నోవర్. సో వాడు ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్ మీనింగ్ అనేది తెలుసుకోగలుగుతాడు మైండ్లో. దేర్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆన్ ద వరల్డ్. సో వరల్డ్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి ఇక్కడ అప్రోచ్ కావడం జరుగుతుంది. అలాగే నాలెడ్జ్ బిల్డింగ్ రిక్వైర్స్ ఆర్టిక్యులేషన్, ఎక్స్ప్రెషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లెర్నెడ్. రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లెర్నెడ్. సో నాలెడ్జ్ బిల్డింగ్ రిక్వైర్స్ ఆర్టిక్యులేషన్, ఎక్స్ప్రెషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లెర్నెడ్. సో వాడు ఏం నేర్చుకున్నా నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఆర్టిక్యులేషను, ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అలాగే మీనింగ్ ఆల్సో మే బి షేర్డ్ విత్ అదర్స్. సో మీనింగ్ మేకింగ్ ఆల్సో కెన్ రిజల్ట్స్ ఫ్రమ్ కాన్వర్జేషన్. మీనింగ్ మేకింగ్ ఆల్సో సో కెన్ రిజల్ట్స్ ఫ్రమ్ కాన్వర్జేషన్. సో మీనింగ్ ఆల్సో మే షేర్డ్ విత్ అదర్స్. సో కాన్సెప్ట్ యొక్క, నాలెడ్జ్ యొక్క మీనింగ్ అనేది అదర్స్తో షేర్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ యొక్క, నాలెడ్జ్ యొక్క మీనింగ్ అనేది అదర్స్తో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీనింగ్ మేకింగ్ ఆల్సో కెన్ రిజల్ట్స్ ఫ్రమ్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ నుంచి, మ్యూచువల్ కాన్వర్జేషన్ నుంచి మీనింగ్ మేకింగ్ అనేది రిజల్ట్స్ నుంచి కూడా తయారు చేయడం జరుగుతుంది, మీనింగ్ మేకింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తాం.